హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ డే వ్లాగ్ అండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 9:30 అయ్యిందండి. ఏంటి పువ్వులు తవలపాకులు అనుకుంటున్నారా? మా ఇంటి ఎదురు ఆమె పువ్వు తాంబూలం నోము అయితే ఇచ్చారు. సో పువ్వు తాంబూలం నోము అంటే ఇలా 3 తమలపాకులు 5 పువ్వులు చెక్క వేసి 365 రోజులు కూడా రోజుకి 5గురు చొప్పున ఈ పువ్వు తాంబూలం నోము అయితే ఇవ్వాలంటండి. ఇవే కాదండి, ఇంకా చాలా రకాల నోములు అయితే పట్టారు. ప్రతిరోజు ఒక్కొక్క రకం నోము చొప్పున అలా తీర్చుకుంటూ వస్తున్నారు. అవన్నీ చూస్తుంటే అమ్మో ఇన్ని రకాల నోములు ఉంటాయా అనిపించిందండి. నోములంటే ఏదో ఆ రోజుకి ఆ రోజు తీర్చుకునేవే తెలుసు, కానీ ఇలా ప్రతిరోజు తీర్చుకునే నోములు ఉంటాయని కూడా ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుందండి. సో ఇక్కడ వచ్చేసి నిన్న గరం మసాలాలు అన్నీ తెప్పించుకున్నాము. ఇంకా నిన్న నైట్ అయితే ఇంకా ప్యాకింగ్లు అవి ఓపెన్ చేసి అయితే చూడలేదండి. సో ఇప్పుడు కొన్ని ఎండలో ఎండబెడదాం కదా అన్నట్టుగా ఇవన్నీ అయితే ఓపెన్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, మొత్తం గరం మసాలాలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ అయితే సంవత్సరానికి సరిపడగా అయితే అమ్మ తెప్పిస్తారండి. సో నేను వెళ్ళిపోతున్నాను కదనేసి నాకు కావాల్సినవి, అమ్మ వాళ్ళ ఇంట్లో కావాల్సినవి అన్నీ తెప్పించారు. ఇంకా జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు ఇలాంటివన్నీ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే తెప్పించుకుంటాము. మిగతా ఆవాలు, మెంతులు అలాంటివి అయితే 2-3 నెలలకు సరిపడగానే తెప్పిస్తారండి. ఇంక వెల్లుల్లిపాయలు ఇలాంటివి కూడా 1 నెల 2 నెలలకు సరిపడగానే తెప్పించుకుంటాము. ఒక్క ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలు అంటే ఎక్కువ వాటిని యూజ్ చేస్తూ ఉంటాం కదా, వాటినైతే ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటాము. మిగతా ఆవాలు, మెంతులు అంటారా ఎప్పుడైపోతే అప్పుడు మనకి బయట కూడా మార్కెట్లో దొరుకుతాయి కదా. సో ధనియాలు, జీలకర్ర కూడా బయట మార్కెట్లో ఉంటాయి అనుకోండి. అవైతే అంత బాగోవు, కాస్ట్ ఇలాగే ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి కొనుక్కోవాలి. ధనియాలు, జీలకర్ర అంటదండి అమ్మ అయితేని. అంటే అవి ఘాటు ఉండవంటండి. జీలకర్ర ఏదో చెప్తారు. అమ్మకానికి వచ్చినప్పుడు కూడా జీలకర్ర తీసుకుని కొంచెం నోట్లో వేసుకు టేస్ట్ చేసే కొంటారండి. ఘాటుగా ఉండాలంట జీలకర్ర. అందుకనేసి సంవత్సరానికి సరిపడగా ఒకసారి తీసుకుంటాము అవైతేని. అమ్మ వాళ్ళైతే సంవత్సరానికి 3 కేజీలన్నర వరకు జీలకర్ర అయితే వాడతారండి. ఇంకా ప్రతి కర్రీలోని కూడా మనం ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేస్తాం కదా, కానీ అమ్మ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటా కూడా జీలకర్ర, వెల్లుల్లిపాయ అప్పటికప్పుడు నూరుకున్న ముద్ద వేసుకుంటేనే ఇగురు కూరైనా పులుసు కూరైనా టేస్ట్గా ఉంటుంది అనేసి అదే ఎక్కువ యూజ్ చేస్తుందండి. ఇంకా చికెను, మటను, బిర్యానీ ఇలాంటి వాటికైతే మనకలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలాలు అయితే యూజ్ చేస్తుందండి. ఇంక నార్మల్ వెజ్ కర్రీస్లోకి అయితేనే జీలకర్ర, వెల్లుల్లిపాయ నూరింది అయితే వేస్తుంది. పులుసుల్లో కట్ట అప్పటికప్పుడు నూరి ఫ్రై చేయదు కూడానండి. పులుసు మరిగేటప్పుడు, ఇగురు కూరలో దగ్గర పడేటప్పుడు అయితే వేస్తూ ఉంటుంది. మనం నార్మల్గా అయితే ఆయిల్లో ఆనియన్స్తో పాటుగానే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తాం కదా. సో అలా కాకుండా పులుసు మరిగేటప్పుడు, ఇగురు కూరలు దగ్గర పడేటప్పుడు అయితే వేస్తూ ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈసారి ఎవరైనా వెజ్ కర్రీస్ వండినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటా కూడా వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేసి చూడండి, టేస్ట్ మీకే తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి బిర్యానీ మసాలా కూడా తెప్పించారండి. సో వాటిని కూడా ఎండపొల్లో అయితే పెడుతున్నారు. ఇవి ఎక్కువ టైం ఎండనవసరం లేదు కదా, జస్ట్ అలా 1-2 అవర్స్ అయితే ఉంచుతారు అంతేనండి. పోయిన సంవత్సరం వేలికలు ఎక్కువగా తెప్పించుకున్నాము. అవైతే ఇంకా 1/2 కేజీ పైనే ఉన్నాయి. సో అందుకే ఇంకా వేలికలు అయితే తెప్పించుకోలేదండి. ఇవి వచ్చేసి నాకు 1 ఇయర్ వచ్చేస్తాయి. అమ్మ వాళ్ళైతే 6 మంత్స్లో వాడేస్తారండి. అంటే ఎన్వి కర్రీస్ ఎక్కువ కాబట్టి గరం మసాలాలు ఎక్కువ వేస్తూ ఉంటారు. సో బిర్యానీలో కూడా అమ్మ ఎక్కువ క్వాంటిటీలో వేసేస్తూ ఉంటుందండి. గరం మసాలా వేసుకోకపోతే బాగోదు, స్మెల్ వచ్చేస్తుంది అలా అంటుంది. గరం మసాలా కూడా పొడి కొడతానన్నా ఇష్టపడదు, అలా అని ఎక్కువ క్వాంటిటీలో చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా కూడా ఇష్టపడదండి. అవి కూడా ఎప్పటికప్పుడు సందికాలు వేసి నూరుకుని ఆ విధంగా కర్రీస్లో వేసుకుంటేనే వాటి స్మెల్ బాగుంటుంది అంటుంది. అది కూడా నిజమేనండి. మనకి వీలుండి ఎటువంటి గరం మసాలా అయినా సరే నూరుకు వేసుకున్నది ఎక్కువ టేస్ట్గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి తాటిపేసం అండి, అప్పుడే పోయిన సంవత్సరం పెట్టిన తాటిపేసం ఫ్రిడ్జ్లో ఉండిపోయింది. ఇంకా అదైతే వేసేద్దాము, ఇంకో 4-5 నెలల్లో మళ్ళీ తాటికాయలు వచ్చేస్తాయి, ఇంక ఇదేం దాస్తాంలే అనేసి తాటిపేసం అయితే రవ్వ కలుపుతుందండి. సో ఇక్కడ వచ్చేసి నేను కొత్తిమీర నిలువ పచ్చడి అయితే చేస్తున్నాను. ఈ నిలువ పచ్చడి వచ్చేసి రైస్లోకి కాదులేండి, టిఫిన్స్లోకి అండి. ఇడ్లీ, దోశ అలాంటివి చేసుకున్నప్పుడు కొత్తిమీర చట్నీ చేసుకుంటూ ఉంటాం కదా. సో అలా కొత్తిమీర చట్నీ కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం తక్కువ చేసుకుంటూ ఉంటాము, కాస్ట్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా. ఎక్కువ ఉన్న కాస్ట్ తక్కువ ఉన్న ఎప్పుడు చేసుకోవాలంటే ఈ విధంగా స్టోర్ చేసుకోండి. ముందుగా ఇక్కడ వచ్చేసి నేను 2 కట్టలు కొత్తిమీర తీసుకున్నాను. కట్ట వచ్చేసి 10 రూపీస్ అంతేనండి. 2 కట్టలు అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 20-25 వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి. పచ్చిమిర్చి ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి.
పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. అలాగే వాటితో పాటుగానే 1 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. నార్మల్‌గా కొత్తిమీర చట్నీస్‌లో ఇంత కారం అయితే యూజ్ చేయం కదా! ఎందుకంటే కొత్తిమీర మనం ఎంత తీసుకున్నప్పటికీ కూడా అది ఫ్రై అవుతుల్లోకి చాలా తక్కువ అవుతది కదా! కారం ఎక్కువైపోద్దండి. బెల్లం అలాగే చింతపండు కూడా ఇంత క్వాంటిటీలో తీసుకోము. ఇదొచ్చేసి నిలవకి అలాగే చట్నీస్ కోసం చేసుకునే వాళ్ళని అన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి. అలాగే ఇక్కడ ముందుగా క్లీన్ చేసి ఉంచిన కొత్తిమీరను కూడా వేసేసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు, టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్టు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కొత్తిమీరలో ఇంకా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. సో, మేము ఎక్కువ ఆయిల్ వాడం కాబట్టి నేను తక్కువ ఆయిల్‌లోనే దీన్ని ఫ్రై చేస్తున్నాను. కావాలితే మరి కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవచ్చండి. అలాగే చింతపండు, బెల్లాన్ని కూడా గోరువెచ్చని వాటర్ వేసి నానబెట్టుకోవాలండి. మనం చట్నీలో కొంచెం వాటర్ వేస్తాం కదా మిక్సీ పట్టేటప్పుడు, అప్పుడు కూడా నార్మల్ వాటర్ అయితే వేయకూడదండి. గోరువెచ్చటి వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నార్మల్ వాటర్ వేసి మిక్సీ పట్టినట్లయితే ఈ పచ్చడి త్వరగా బూజొచ్చేస్తదండి. నార్మల్ వాటర్ కాకుండా హాట్ వాటర్ వేసుకున్నట్లయితే సంవత్సరం వరకు నిలవుంటది. కొత్తిమీరలో ఉన్న వాటర్ అంతా చూసారు కదా ఏ విధంగా వచ్చేసిందో. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా డ్రై అయిపోయి కొత్తిమీర అంతా కూడా ఆయిల్ పైకి తేరిపోయి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ టైమే పడుద్దండి కొత్తిమీరలో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై అయ్యి ఇలా ఫ్రై అవ్వాలంటే. సో, చూసారు కదా ఇప్పుడు ఇలా కొత్తిమీర అంతా కూడా పక్కకి తొలగించినట్లయితే అందులో ఉన్న ఆయిల్ అంతా కూడా ఈ విధంగా మనకి పైకొచ్చి కనిపించాలండి. సో, అయిపోయిందండి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది చల్లారిన తర్వాత మనం దీన్ని మిక్సీ పట్టుకోవటమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మనకి కొత్తిమీర కాస్ట్ ఎక్కువగా ఉంది, కొత్తిమీర చట్నీ తినాలి అనుకున్నప్పుడల్లా కూడా దీన్ని యూజ్ చేసి మనం చట్నీ కింద అయితే చేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. సో, చూసారు కదా మిక్సీ అయితే మరీ మెత్తని పేస్ట్‌లా అవసరం లేదు. ఈ విధంగా బరగ్గా పట్టుకుంటే సరిపోతుంది. దీన్ని ఇలా స్టోర్ చేసుకోవాలండి ఫ్రిడ్జ్‌లో. దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక బాక్స్‌లో వేసుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే పుట్నాల పప్పు అలాగే కొత్తిమీర చట్నీ అండి. నేను ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి నిలవ పచ్చడి, కొత్తిమీర నిలవ పచ్చడి అయితే తీసుకున్నాను. కొంచెం కారం తక్కువగా ఉందనేసి ఒక ఎండుమిరపకాయ అయితే యూజ్ చేస్తున్నాను అంతేనండి. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర ఇంకా అన్నీ వేసేసాం కదా, బెల్లం, చింతపండు ఇంక ఏమీ వేయనవసరం లేదండి. అంటే ఆ ఎండుమిరపకాయలు అవి కొంచెం కారం తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక ఎండుమిరపకాయ అయితే వేసానంతే. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసేసి మిక్సీ పట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు, కొత్తిమీర చట్నీ అయితే రెడీ అండి. లేదు ఇలా శనగపప్పు వేసుకోము అంటే నార్మల్‌గానే కొత్తిమీర పచ్చడిని తీసుకొని కొంచెం వాటర్ వేసేసుకుంటే సరిపోతుందండి. మిక్సీ పట్టేసుకుంటే నార్మల్ కొత్తిమీర చట్నీలా అయితే ఉంటది. ఈసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి నారింజకాయల పచ్చడి అయితే చెల్లి కలుపుతుందండి. నేను పట్టుకెళ్తాననేసి చిన్నమ్మమ్మ వాళ్ళకి నారింజకాయల చెట్టు అయితే ఉందండి. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో కాయలన్నీ కోసేసి వాటిని తొనలన్నీ స్టోర్ చేస్తారండి. ఉప్పేసేసి ఊరపెట్టి చెట్టుతారు. ఎప్పుడు కావాలితే అప్పుడు కారం కలుపుకొని దానికి మనం ఈ విధంగా తాలింపు వేసుకోవాలండి. తాలింపు కూడా ఏమీ కాదండి. ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు, ఆవాలు, 4, 5 ఎండుమిరపకాయలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, గుప్పుడు ఎల్లుల్లి రేఖలు కచ్చబిచ్చగా దంచేసి వాటిని అన్నింటినీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసేసి ముందుగా ఇలా కారం కలుపుకున్న నారింజ పచ్చట్లో ఈ తాలింపు వేసేసుకుని బాగా కలుపుకోవాలండి. పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందండి. నిమ్మకాయ పచ్చడి కంటే కూడా ఈ నారింజ పచ్చడి టేస్ట్ ఎక్కువ బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదంటండి. పైత్యం, కఫం అలాంటివి పట్టకుండా చూస్తుందంట. చిన్నమ్మమ్మ వాళ్ళు ఇప్పుడు ఏదో చెట్టు ఉంది కదా అది కాస్తుందనే కాదండి, మా చిన్నప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఆవకాయ, మాగాయ ఏ విధంగా పట్టుకుంటామో అలాగే కార్తీక మాసంలో నారింజ పచ్చడి అయితే పట్టుకునేవారు. అప్పుడు ఏంటంటే వెంటనే కలిపేసేవారండి కారం అవన్నీ కూడాని. కొద్ది రోజులు నల్లగా అయిపోయి టేస్ట్ మారిపోయేదండి. ఫస్ట్లో ఉన్నంత టేస్ట్ ఉండేది కాదు. అప్పటి నుంచి కూడా ఇంక ఇలాగా ఉప్పు వేసేసి నిలవకు చేసుకుంటున్నారు. ఎప్పుడంటే అప్పుడు తాలింపు వేసుకుంటే బాగుంటుందండి. సో, ఇప్పుడు కట్ చేస్తే మా ఇంటి ఎదురు ఆమె ఒత్తులు అయితే చేసుకుంటుంది. ఇప్పుడు ఏంటి ఒత్తులు అనుకుంటున్నారా? కార్తీక మాసంలోనే కదా చేసుకుంటామని. నోములు పట్టారు కదా, పువ్వొత్తు నోమంటండి. ఒత్తులన్నీ కలిపి ఏదో ఫ్లవర్లా తయారు చేస్తున్నారు. అది వెలిగించుకోవాలంట. రుబ్బుకోవాలి, రోట్లో పూటెట్టుకోవాలి. అవును మరి. ఎవరో పాటించరు ఇంక వీళ్ళు నువ్వులు కొమ్మినప్పుడు తీయమని తీయలేదు మా వాళ్ళు. వండుకో పోటీ ఎత్తింది, ఇంకో మూట ఉంది.
ఇంకా బాగా చెవులు ఎట్లేదే మర్చిపోవా పెట్టారు ఒకసారి తిట్లు తీసుకొచ్చి పెట్టేసాడు జంటి ఒత్తులు చేస్తుంటే వీడియో షూట్ చేశాను కదండి. ఇవేమి వీడియో షూట్ చేస్తావులే, ఆ రోకల్లో రోళ్ళు తీసుకుని ఇందులో నూరుకోవాలి, ఇలా దంచుకోవాలని గట్ట చెప్పు, అలా అయితే అందరికీ తెలుస్తుంది కదా, అలాంటివి ఎవరు చెయ్యరు అనేసి ఏవో అంటున్నారండి. సో అలా వీడియో అయితే షూట్ చేశాను, అంత క్లారిటీగా లేదు. ఈలోగా అమ్మ పైన పువ్వులు వస్తుంది అనేసి నేను పైకి అయితే వచ్చాను. ఈలోగా మా శ్రీబాబు కూడా వచ్చాడండి, మార్నింగ్ నుంచి రాలేదు, ఇప్పుడైతే వచ్చాడు. ఆ బండి దిగమంటే రావట్లేదు, మా అమ్మని పిలవమంటే పిలవటం లేదండి. అమ్మ పైన వస్తుంది కదా, రా మేడపైకి తీసుకెళ్తాను అంటే రావటం లేదు వాడు. కాకి అమ్మా శ్రీ నువ్వేం చేస్తున్నావే శ్రీ ఫోటో ఇడితే ఫోటో కొట్ట పాప ఇక మా శ్రీబాబు అయితే రాలేదండి. ఇక్కడ వచ్చేసి అమ్మ తాటిపీసం కలిపింది కదా మార్నింగ్, అదైతే గారెలు వేసేసింది, అలాగే రొట్టు కూడా వేసేసిందండి. ఇక్కడ వచ్చేసి బొబ్బర్లకు పప్పు వస్తుంది, అవి అయితే గారెలు వేస్తుంది. బొబ్బర్లు కొంచెం శనగలు అయితే కలిపినట్టుందండి. సో నేను అప్పుడు అయితే వీడియో షూట్ చేయలేదు, ఇంక ఇక్కడ గారెలు వేద్దాం కదా అనేసి కలిపి ఇప్పుడైతే గారెలు వేస్తున్నారు. అసలు అమ్మ వాళ్ళ ఇంట్లో నాకు ఒక్కటి అర్థం అవుద్దండి, మార్నింగ్ లేచినప్పుడు కాడి నుంచి ఈవినింగ్ వరకు చేసిన పని ఏమైనా ఉందంటే ఏమీ ఉండదండి. వండుకోవటం, తినటం, బయట కూర్చుని ముచ్చట్లెట్టడం, ఇంకా రోజు ఉత్తే అయిపోతుంది నాకైతేని. మన ఇంట్లో ఉంటే ఇంత వర్క్ చేసుకుని ఇంకా ఖాళీగా ఉంటాం కదా, ఇక్కడ అసలు ఖాళీ ఉండదు, అలాని పని ఉండదు, వండుకోవటం తినటం ఈ కబుర్లేనా అనిపిస్తుందండి. సో చూసారు కదా గారెలు అయితే అయిపోయాయి. ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఈరోజు అమ్మ అయితే చికెన్ తెప్పించింది, అందులో 2 లెగ్ పీస్ అయితే వచ్చాయండి. చికెన్ అంతా తీసేసి క్లీన్ చేసి చెల్లి ఇక్కడ ఉప్పు, కారం, గరం మసాలా అయితే పట్టిస్తుంది కర్రీ చేద్దాం అనేసి. సో అలాగే ఈరోజు మేమైతే బయలుదేరుతున్నామండి ఊరికి. ఇంక నైట్ వెళ్తుల్లోకి 8:30 అలా అయిపోద్ది కదా, వెళ్ళిన తర్వాత ఇంకేం చేసుకుంటారులే అన్నట్టుగా అమ్మ ఇక్కడ వెజ్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ అయితే చేసి ఇచ్చిందండి. సో చూసారు కదా 1 కిలో రైస్కి వచ్చేసి అమ్మ ఎన్ని మసాలాలు అయితే వేసేసిందో, అలాగే నూనె ఎక్కువ వేసిందంటే మళ్ళీ నెయ్యి కూడా వేసేసిందండి. మసాలాలన్నీ చూడండి ఎలా పైకి వచ్చేసాయో. నేను చెప్పాను కదా మా అమ్మ సంవత్సరం వచ్చే మసాలాలన్నీ 6 నెలలు అవగొట్టేద్దని, అవి ఏమీ వేయకపోతే ఏం రుచి ఉంటుంది, ఏం టేస్ట్ ఉంటుంది అంటే నాకేంటో అర్థం అవుదండి. సో నేను ఇంకైతే చికెన్ కర్రీ ఇవన్నీ కూడా వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. అప్పటికే మా అమ్మ అరవడం మొదలెట్టేసింది. ఆఫ్టర్నూన్ ప్రయాణం పెట్టుకుని ఏమీ సర్దుకోలేదు ఉదయం నుంచి, ఇప్పుడు మళ్ళీ వంటల వీడియోలు తీస్తున్నాం, ఇంక చాలు తీసిన కాడికి సర్దుకో అనండి. సో ఇంకా అమ్మ గోల భరాయించలేక నేనైతే ఇంకా కుకింగ్ వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు. ఆ బిర్యానీ ఒకటి లాస్ట్లో అలా షూట్ చేశాను అంతేనండి. ఈ పల్లీలు అయితే చూడడానికి చాలా పెద్దగా ఉన్నాయండి, టేస్ట్ అంతగా బాగోదేమో అని అమ్మ వాళ్ళు ఒక కుంచెడే తీసుకున్నారంట, కానీ అవి చట్నీ చేసిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. సో మళ్ళీ ఫోన్ చేసాం ఆయనకి తీసుకురమ్మని, తీసుకొస్తానన్నాడు కానీ 2 డేస్ అయిపోయింది తీసుకురాలేదండి. నేనైతే 1 కిలోయే తీసుకున్నాను. అమ్మ వాళ్ళకి పల్లీల చట్నీల్లోకి, అలాగే ఎక్కువ నువ్వుల లడ్డూల్లోకి, నెక్స్ట్ బెల్లం పాకం పెట్టి పల్లీల లడ్డూలు చేసుకుంటాం కదా, అవి చేస్తూ ఉంటుందండి అమ్మ, అందుకే ఎక్కువ పడతాయి పల్లీలు కూడా. ఈ సంవత్సరం ఫస్ట్ టైం అండి పప్పులన్నీ కూడా చేసిన బయట కొనేసుకున్నాము, ఎలా ఉంటాయో ఏంటో తెలియదు కానీ ఎప్పుడు కూడా అమ్మ అయితే పెసలు మినువులు వేయించి అమ్మే చేస్తుందండి ఇంట్లో పప్పులన్నీ కూడా. కానీ ఈ సంవత్సరం హెల్త్ బాగోక ఇంక ఇవన్నీ బయట కొనేసుకున్నామండి. నువ్వులు ఒకటే వేయించింది, గానుగులు ఇంకా అవైతే తప్పవు కదా, బయట కొనుక్కున్న ఆయిల్ అంతగా బాగోదనేసి లగేజీలు అయితే సర్దేశామండి. 2 బ్యాగ్స్ అయితే అయ్యాయి. సో ఇంకా ఇంట్లో కూరగాయలు అయితే లేవంటే కీర దోసకాయలు ఉన్నాయనేసి 2 కీర దోసకాయలు అయితే వేసింది. అలాగే ఆ డబ్బాలో వచ్చేసి బ్లాక్గా ఉన్నాయి కదా, అవి రాగిపిండి వడియాలంటండి. చెల్లి అయితే ఫస్ట్ టైం పట్టిందండి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, చూడడానికి అలా బ్లాక్గా ఉన్నాయి కానీ టేస్ట్ అయితే నార్మల్ వడియాల్లాగే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి కాయగూరలు వచ్చాయండి. ఈలోగా అమ్మ అయితే కాయగూరలు తీసుకోమన్నారు. నాకైతే వద్దమ్మా, నైట్కి వెళ్తాం కదా, ఎలాగ బిర్యానీ చికెన్ కర్రీ తీసుకువెళ్తున్నాను కదా, నెక్స్ట్ టైం మార్నింగ్ మార్కెట్ నుంచి తెచ్చుకుంటామంటే ఇనదు కదా అమ్మ. వచ్చాయి కదా అన్నీ తాజాగా ఉన్నాయి, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం తీసుకుంటారులే అనేసి అన్ని కూరగాయలు అయితే తీసుకుందండి. ఈలోగా ఎండు చేపలు కూడా వచ్చాయి. కూరగాయలు లాంటివి అయితే నేను అంత ఇంట్రెస్ట్ చూపించను, ఎందుకంటే అక్కడ కూడా దొరుకుతాయి కదా అన్నట్టుగా. ఇలాంటి ఎండు చేపలు ఎండ్రాయిలు అంటే మనకి ఇష్టం కదా, ఇవైతే తీసుకుంటాను అనేసి ఇక్కడ ఎండు చేపలు కొన్ని ఎండ్రాయిలు అవి అయితే తీసుకున్నాము. సో అలాగే అమ్మలందరూ ఇంతే కదండి, మనం ఏదో ఏమీ దొరకని ప్రాంతాలకు వెళ్ళిపోయినట్టు, లేకపోతే ఏకంగా అమెరికాకి వెళ్ళిపోయి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తాము అన్నట్టుగా ఏముంటే అవన్నీ కూడా సంచిలో నింపేస్తారండి. అవి ఎంత బరువు ఉంటాయి, వీళ్ళు ఎలా తీసుకెళ్తారో అన్న ఆలోచన కంటా కూడా వీళ్ళకి అన్నీ ఇచ్చామా లేదా అన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది అనుకుంటాను. అక్కడికి అమ్మకి చెప్తానండి,
మేము వెళ్ళేది పక్కనే కదమ్మా, ఎందుకు ఇన్ని లగేజీలు చేస్తావు, నెలకు ఒకసారి వచ్చినట్టు వస్తూ ఉంటాం కదా, వచ్చినప్పుడు పట్టుకు వెళ్తాంలే ఏమైనా మర్చిపోయినప్పటికీ కూడా అన్నా కూడా వినిపించుకోదండి. ఇంకా మేము వెళ్తామని తెలిస్తే ముందు రోజు నుంచి హడావుడి చేసేస్తారు. ఫుడ్ తినేసాక ఇవన్నీ సర్దుతున్నానండి. సో ఆల్రెడీ ఒక బ్యాగ్ ఫుల్ అయిపోయింది. ఈ బ్యాగ్లో కొంచెం ఖాళీగా ఉందనేసి బిర్యానీ, చికెన్ ఫ్రై పెట్టి ఇంకా కాయగూరలు అయితే పెట్టాను. ఏదో 1-2 రకాలు తీసుకుందాం అనుకుంటే ఇంక అమ్మ అయితే మొత్తం తీసేసుకో, ఏముంది ఇంత లగేజీ పట్టుకెళ్ళినప్పుడు కాయగూరలు నీకు బరువా అందండి. సో ఇంకేం చేస్తాం, తీసుకుని ఒక్కొక్కసారి ట్రైన్లో అమ్మకానికి వస్తాయి, అప్పుడు తీసుకుంటూ ఉంటాను. మేము సామర్లకోట రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. 1/2 అవర్ ముందే ఉన్నాము ట్రైన్ టైం కంటా కూడాని. కానీ ట్రైన్ వచ్చేసి 1 అవర్ లేట్లో ఉందండి ఈరోజు. అమ్మో 1 అవర్ వరకు టైంపాస్ ఎలా అవుతుందా అనుకున్నామండి. కరెక్ట్గా అదే టైంకి మా ఎదురుగుండా ఉన్న ప్లాట్ఫామ్ మీదకి ఒక ఫ్యామిలీ అయితే వచ్చారు. సో మరి ఫ్యామిలీయో ఫ్రెండ్సో తెలియదండి, కానీ అందరూ కూడా టూర్ ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. సో వీళ్ళందరూ కూడా చక్కగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ అయితే చేస్తున్నారండి. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఆ రీల్స్ అంతా షూట్ చేసుకుంటూ. ఒక అమ్మాయి అయితే వీళ్ళకి స్టెప్స్ నేర్పిస్తుంది. సో చూసారు కదా, చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను. సో ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చేసి 9:30 అలా అయ్యిందండి. ఆ రోజు ట్రైన్ 1 అవర్ లేట్లో ఉంది కదండి. సో 8:30కి రావాల్సింది మేము 9:30కి వచ్చాము. నిజంగా 9:30కి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే ఆ రోజు ట్రైన్ చాలా రష్గా ఉందండి. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎక్కి వాళ్ళని ఎక్కనివ్వటం లేదు, వాళ్ళ టేస్ట్ని వస్తే దిగే వాళ్ళని దిగనివ్వటం లేదండి. అంత రష్గా ఉంది. ఎక్కడ నుంచున్న వాళ్ళు అక్కడే ఇంకా అలా కదలకుండా నిలబడిపోయారు. మేమైతే ఇంకా స్టేషన్లో దిగలేము. నెక్స్ట్ వైజాగ్ ట్రైన్ అంతా ఖాళీ అవుతుంది కదా, ఇంకా వైజాగ్ వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావాలి. 1 అవర్ జర్నీ వేస్ట్ అనుకున్నామండి. కానీ ఏదో అలా దిగేసామండి. కానీ ఈ లగేజీలు అయితే చాలా ఇబ్బంది పడిపోయాము. సో ఇవి రావు, జనంలోంచి లాక్కు తీసుకోవటం వలన అన్నీ చల్లాచెదరైపోయి చిరిగిపోయి చూసారు కదా, కర్రీలో ఆయిల్ అంతా బయటకు వచ్చేసి. సో అందుకే ఇంటికి రాగానే ఇవన్నీ కూడా సర్దేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి 1 వీక్ తర్వాత అండి. అత్తయ్య గారు అయితే ఈ సంవత్సరం పచ్చళ్ళు చాలా త్వరగా పట్టేశారు. ఇంకా మాగాయ పచ్చడి, ఆవకాయ అయితే పంపించారు. సో ఇవి వచ్చేసి వేరొక డబ్బాల్లోకి అయితే తీస్తున్నాను. ఆవకాయ ప్లాస్టిక్ డబ్బాల్లోనే వేసి పంపించారు, కానీ మాగాయ వచ్చేసి స్టీల్ దాంట్లో వేశారండి. స్టీల్ దాంట్లో ఎక్కువ రోజులు ఉంచకూడదు కదా, సో నా డబ్బాల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేస్తే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అంతేకాదండి, ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.